హలో ఆల్. ఈరోజు నేను చికెన్ పికిల్ పెట్టాను. నా స్టైల్ చికెన్ పచ్చడి చూపించేస్తాను, వచ్చేయండి. మంచిగా చికెన్ని వాష్ చేసుకొని అందులో పసుపు కారం వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించేసుకోండి. తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ని పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో సరిపోయినంత ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత అందులో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా పక్కన తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత అందులో సరిపోయినంత ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని తింటే సూపర్.